హీరోయిన్ సమంత విరామం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ చేసుకుంటూ కెరీర్ ను జెట్ స్పీడ్ లో తీసుకుపోతుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో తన జోరును చూపిస్తోంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో యాక్షన్ సన్నివేశాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. సెటైల్ హన్నీ బన్నీ వెబ్ సిరీస్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ వెబ్ సిరీస్ కు సమంత భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత తన పాత జీవితం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సెటైల్ హన్నీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హిందీలో చాలా ఛానల్స్ కు సమంత ఇంటర్వ్యూస్ ఇస్తోంది. ఇక ఈ ఇంటర్వ్యూస్ ఒకదానిలో భాగంగా సమంత వరుణ్ ధవన్ తో కలిసి ఇద్దరు ఒక ఆసక్తికరమైన రాపిడ్ ఫైర్ లాంటి గేమ్ రౌండ్ ఆడుతూ కనిపించారు. ఈ సందర్భంగా వరుణ్ ధవన్ సమంతను మీకు ఏదైనా విషయం మీద అనవసరంగా ఖర్చు పెట్టాను అని అనిపించిందా అని అడిగాడు. వెంటనే సమంత తడుముకోకుండా నా ఎక్స్ కి ఇచ్చిన ఖరీదైన బహుమతుల విషయంలో అనవసరంగా ఖర్చు పెట్టానని అనిపించిందని అంటూ కమెంట్ చేసింది. What is the most ridiculous amount of money you've spent on something completely useless? My ex's expensive gifts. సమంత చేసిన వ్యాఖ్యల మీద ఇప్పుడు మిశ్రమ స్పందన వస్తుంది. కొంతమంది ఈ విషయంలో సమంతకి అనుకూలంగా సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం ఆమెకు వ్యతిరేకంగా కమెంట్స్ చేస్తున్నారు. Which is how much? Quite a bit. Okay, move on. ముఖ్యంగా నాగ చైతన్య బ్రేకప్ నుంచి ఆమె ఇంకా బయటకు వచ్చినట్లు కనిపించడం లేదని, ఆయన మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో సమంత తన ఆవేదన ఇలా వ్యక్తం చేస్తుంది అంటూ కొందరు కమెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది ఆమె విడాకుల తర్వాత ఎలాంటి భరణాన్ని ఆశించలేదు, అలాంటప్పుడు నాగ చైతన్య కోసం పెట్టిన ఖర్చు విషయంలో ఆమె కమెంట్స్ చేస్తే తప్పేంటి అని కమెంట్ చేస్తున్నారు. కొంతమంది ఆమె మీద జాలి చూపిస్తుంటే మరికొంతమంది ఆమె అడిగిన దాంట్లో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయని చెప్పక తప్పదు. అయితే కొందరి అభిప్రాయం ప్రకారం సమంత నాగ చైతన్య గురించి మాట్లాడి ఉండకపోవచ్చునని, ఎందుకంటే నాగ చైతన్య కంటే ముందు ఆమెకి ఒకరిద్దరు హీరోలతో ప్రేమాయణం నడిచినట్లుగా ప్రచారం జరిగింది కాబట్టి బహుశా వారి గురించి ఆమె ఇలా మాట్లాడి ఉండవచ్చునని కమెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సమంత ఇప్పుడు తన ఎక్స్ కి పెట్టిన ఖర్చు యూజ్లెస్ అని పేర్కొనడం మాత్రం సోషల్ మీడియాలో అలాగే మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతుంది. మొత్తం మీద సమంత చెప్పిన ఈ ఎక్స్ ఎవరనే విషయంపై మాత్రం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక సమంత వరుణ్ ధవన్ తో నటించిన ఈ వెబ్ సిరీస్ లో రెచ్చిపోయి నటించింది. యాక్షన్ సన్నివేశాల్లోనే కాదు లిప్ లాక్ లాంటి రొమాంటిక్ సీన్స్ లో కూడా అదరగొట్టింది.